తండ్రితో సంబంధాలు లేవు నీకు. నీ పిల్లలకి తండ్రితో సంబంధాలు పెంచవు. వాళ్ళు నీలాగే దొమ్మరోళ్ళు అయిపోతారు, విశ్వాసఘాతకులైపోతారు, విశ్వాస భ్రష్టులైపోతారు. న్యాయమా? ఇది నీకు న్యాయమా? దేవుని చేత బోధింపబడవా? అపవాది చేత శోధింపబడతావా? ఇదే నా జీవిత ధ్యేయం? ఇదేనా ఈ క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం? ఇవేనా నువ్వు నేర్చుకుంటావు? చిన్నప్పటి నుండి సండే స్కూల్ దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నావు? నీ తల్లిదండ్రులు నీకు ఏమి నేర్పించారు? ఆదివారం ఒక్కరోజు ఉదయాన్నే సండే స్కూల్కి పంపినంత మాత్రంలో టీచర్ 40 నిమిషాలు చెప్తుంది తరగతి. కానీ 365 రోజులు నీ పిల్లలు ఉన్నది నీ దగ్గరే. నువ్వు చెప్పాలి పిల్లలకు. దారిలో వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు, భోజనం చేసినప్పుడు. ఎన్నిసార్లు చదువుకున్నావు వాక్యం నీ పిల్లలకు చెప్పాలని? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. ఇవన్నీ చెప్తున్నాడే మోషే కాలం నుంచి. వాటిని గురించి మాట్లాడాలి కదా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతో? వాళ్ళ చదువుల గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళ షికార్ల గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళ ఊర్లు తిరగడం గురించి మాట్లాడుతున్నావా? తప్పు చేస్తున్నావు. తల్లిదండ్రులారా, తప్పు చేస్తున్నారు. వాళ్ళు మీకు దక్కరు. చెప్పాను, రాసుకోండి.